మరో బ్రేకింగ్ చూస్తున్న యూపీలో పాక్ గూఢచారిని అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్న షహబాజ్ ని అరెస్ట్ చేశారు. మొరాదాబాద్ లో యూపీ ఏటీఎస్ షహబాజ్ ను అదుపులోకి తీసుకుంది. షహబాజ్ వ్యాపార ముసుగులో గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించారు. పాక్ నుంచి కాస్మెటిక్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలను భారత్ కు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నాడు షహబాజ్. ఈయన పలుమార్లు పాక్ కు రాకపోకలు సాగించినట్లుగా, అదేవిధంగా ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా ఐఎస్ఐతో ఆదేశాలతో భారత్లోని పాక్ ఏజెంట్లకు నిధుల సరఫరా చేశాడు. పలువురు యువకుల్ని సైతం పాక్ కు పంపించాడు షహబాజ్. ఇక షహబాజ్ భారత సిమ్ కార్డులను ఐఎస్ఐకి చేరవేసినట్లుగా యూపీ ఏటీఎస్ తేల్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలో పాక్ గూఢచారిని అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్న షహజాద్ ని అరెస్ట్ చేశారు. మొరాదాబాద్ లో యూపీ ఏటీఎస్ షహజాద్ ను అదుపులోకి తీసుకుంది. షహజాద్ వ్యాపారం ముసుగులో గూఢచర్యం చేస్తున్నట్లుగా గుర్తించారు. పాక్ నుంచి కాస్మెటిక్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలను భారత్ కు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నాడు షహజాద్. ఈయన పలుమార్లు పాక్ రాకపోకలు సాయించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా ఐఎస్ఐతో ఆదేశాలతో భారత్లోని పాక్ ఏజెంట్లకు నిధుల సరఫరా చేశాడు. పలువురు యువకుల్ని సైతం పాక్ కు పంపించాడు షహజాద్. ఇక షహజాద్ భారత సిమ్ కార్డులను ఐఎస్ఐకి చేరవేసినట్లుగా యూపీ ఏటీఎస్ తేల్చింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్. చక్రి, యూపీలో పాక్ గూఢచారిని అరెస్ట్ చేశారు. ఐఎస్ఐ కోసం గూఢచార్యం చేస్తున్నటువంటి షహజాద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మొరాదాబాద్ లో అరెస్ట్ చేశారు. యూపీ ఏటీఎస్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులు వ్యాపారం ముసుగులో గూఢచార్యం చేస్తున్నట్లు కూడా షహజాద్ ను ఐడెంటిఫై చేయడం జరిగింది. గత కొంతకాలం నుంచి అతని మీద కన్నేసి ఉంచారు. దీంతో ఒక్కసారిగా పూర్తి అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్న తర్వాత పాక్ నుంచి కాస్మెటిక్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలను భారత్ కు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నాడు షహజాద్. అయితే ఈ వ్యాపారం ముసుగులోనే పాక్ కు గూఢచారం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. పలుమార్లు పాక్ కు రాకపోకలు చేస్తూ ఐఎస్ఐతో సత్సంబంధాలను కలిగి ఉన్నట్లు కూడా ఐడెంటిఫై చేశారు. ఐఎస్ఐ ఆదేశాలతో భారత్ లోని ఇటు పాక్ ఏజెంట్లకు ఇక్కడి నుంచే నిధుల సరఫరా అనేది చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పలువురు యువకులను పాక్ కు పంపించినట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే భారత సిమ్ కార్డులను ఐఎస్ఐ కు చేరవేశాడు షహజాద్. ఇలా అనేక రకాల ఇల్లీగల్ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉండడంతో అతన్ని ఐడెంటిఫై చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే రత్నకుమార్, ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్న షహజాద్ ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో షహజాద్ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టి ఇంకా ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్న వ్యక్తుల్ని పట్టుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు షహజాద్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం అతను ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే అతను మొత్తం ఎంతకాలం నుంచి ఇక్కడ నుంచి గూఢచర్య కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు, వ్యాపారం ముసుగులో ఎవరెవరు ఇక్కడికి అతని ద్వారా లేకపోతే అతనితో పాటు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారనేది కూడా పూర్తిగా ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి భారత్ లో టెస్ట్ వేసినటువంటి పాక్ కు సంబంధించినటువంటి గూఢచారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క ఆచూకీ కనుకొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. బ్రేకింగ్ చూస్తున్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల నాయకుల్ని, సహాయకుల్ని భద్రతా బలగాల అదుపులోకి తీసుకునే భారీగా ఆయుధాలని స్వాధీనం చేసుకునే ప్రస్తుతం షోపియాన్ లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సిఆర్పీఎఫ్, ఇండియన్ ఆర్మీ బలగాల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతుండగా 2 ఉగ్రవాదుల సహాయకుల్ని అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాద సహాయకుల నుంచి 2 పిస్టళ్లు, 4 గ్రానైడ్లు, 43 లైవ్ రైడ్స్ స్వాధీనం చేసుకునే భద్రతా బలగాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల సహాయకుల్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకునే ప్రస్తుతం షోపియాన్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సిఆర్పీఎఫ్, ఇండియన్ ఆర్మీ బలగాల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతుండగా 2 ఉగ్రవాదుల సహాయకులను అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాద సహాయకుల నుంచి 2 పిస్టళ్లు, 4 గ్రానైడ్లు, 43 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల సైకిల్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లో అందిస్తారు. మహేందర్, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద సహాయకులను అరెస్టు చేయడం కలగడం లేపింది. ఇక అంతర్జాతీయంగా ఉన్న ఉగ్రవాదులు దేశంలోనే దాక్కున్నారు. వారంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న నేపథ్యం ఇప్పటికే గూఢచర్య పాల్చిన వారు అరెస్ట్ కాగా నిన్న హైదరాబాద్ లో ఒక దాడికి పాల్పడినటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మొదటగా జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల సహాయకులు దగ్గర కొనసాగుతారు. భారీగా ఆయుధాలు వారి దగ్గర నుంచి స్వాధీనం చేస్తున్నారు. ఇటు సోషల్ సిఆర్పిఎఫ్ చేశారు. మొత్తంగా ఇండియన్ ఆర్మీ బలగాలు సంయుక్త ఆపరేషన్ చేయగా 2 ఉగ్రవాదులు సహాయకులు మొత్తం అరెస్ట్ అయిన విషయం తెలిసింది. వారి దగ్గర నుంచి 2 పిస్టళ్లు, 4 గ్రానైట్లు, మొత్తం 43 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటు భద్రతా వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా అంటే దగ్గర నుంచి ఆయుధాలు ఎలా సమకూర్చాయో దాదాపు 4 గ్రానైట్లు, అంటే పెద్ద మొత్తంలో ఎంత ప్లాన్ చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. భారీగా ఆయుధాలను అయితే వారి దగ్గర స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా సిఆర్పిఎఫ్, ఇండియన్ ఆర్మీ బలగాల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతుండగా ఈ ఇద్దరైతే ఉగ్రవాదులు సహాయకులు అయితే అరెస్ట్ చేశారు చెప్పి. అయితే మహేందర్, సిఆర్పిఎఫ్, ఇండియన్ ఆర్మీ బలగాల సంయుక్త ఆపరేషన్ కోసం అవుతుండగా 2 ఉగ్రవాదుల సహాయకులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సహాయకుల నుంచి ఇంకా మరింత సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉందా? ఇంకెలాంటి విషయాలు తెలిసే అవకాశం ఉంది మహేందర్? పహల్గాం తర్వాత ఒక్కొక్కరుగా, అంటే ఇప్పటికే మనం ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ నేను ఆపరేషన్ సింధూర్ లో భాగమే అనుకోవచ్చు. ఇదంతా కొనసాగుతున్నాయి. దాదాపు వీళ్ళంతా కూడా అంటే ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకు నిధులు కానీ ఆయుధాలు కానీ ఎలా ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఖచ్చితంగా అంటే ఒక్కరిని పట్టుకుని తీగలాగితే దొంగతనంతో మొత్తంగా బట్టి పెద్ద తనకాయలు, అంటే ఎవరు ఇంత పెద్ద దాని అంటే ఇప్పటికే చాలా వరకు చాలా టెర్రరిస్ట్ కంపెనీలు దీంట్లో ఉన్నాయి. అంటే దాంట్లో ఉన్నటువంటి వారు మరి ఇప్పుడు కొత్తగా కొంతమంది మూలాలు కూడా నాశనం చేసేట్టుగా దాదాపు ఇదంతా చూసాం. మరి ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా ఎవరున్నారు, మొత్తం ఈ ఆపరేషన్ వాళ్ళు ఏ ఆపరేషన్ చేయడానికి వచ్చారు, ఇంత పెద్ద మందు సామాగ్రి ఎక్కడి నుంచి వచ్చింది, దాదాపు 4 గ్రానైట్లు, 40 లైవ్ రౌండ్లు, ఇతర ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మరి వీళ్ళు పెద్ద ప్లాన్ తోనే వీరంతా దిగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళు అరెస్ట్ అయితే చేశారు. వీరంతా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్ గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2024 సెప్టెంబర్ 26న పూరి వచ్చిన జ్యోతి మల్హోత్రా ఇక్కడే శ్రీక్షేత్రాన్ని సందర్శించింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లినట్లుగా తెలిసింది. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇక శ్రీక్షేత్రంపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా లేక రెక్కి చేసి పాకిస్తాన్కు ఏమైనా సమాచారం అందించిందా
అనే దానిపైన అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు ఒడిశా యూట్యూబర్ ప్రియాంక సేనాపతి 3 నెలల క్రితం పాకిస్తాన్లోని కర్తార్పూర్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె పాక్కు ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం చేశారు, ఎవరెవరిని కలిశారు అనేది ప్రస్తుతంగా కీలకంగా మారింది. పాక్ పర్యటనపై సోషల్ మీడియా వేదిక నుంచి ప్రియాంక వివరణ ఇచ్చారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ గూఢచారిణి అని తెలియదని, పూరి వచ్చిన ఆమెను ఫ్రెండ్ గానే భావించి కలిసి తిరిగానని ప్రియాంక అన్నారు. తాను పాక్కు విహారయాత్ర కోసం మాత్రమే వెళ్లానని చెప్పారు. అంతకుమించి ఏం తెలియదని తేల్చి చెప్పింది. అవసరమైతే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించింది. హర్యానా పోలీసులతో కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వినీత్ తెలిపారు. విచారణ కొలిక్కి వచ్చే వరకు ప్రియాంక పూరి విడిచి వెళ్లరాదన్న ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నిపుణులతో కలిసి సదరు యూట్యూబర్ వీడియోలను ఒడిశా పోలీసులు శోధిస్తున్నారు. ఇక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉగ్రదాడి కంటే 3 నెలల ముందు పహల్గాంలో పర్యటించినట్టుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో తనకు సంబంధాలు ఉన్నట్టుగా వెలుగులోకి వస్తుంది. అటు మల్హోత్రా జాడలు హైదరాబాద్లోని వెలుగు చూశాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని మోడీ వర్చువల్ గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలు ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్ గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. హర్యానాలో ఇటీవలే గూఢచార్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్టు కావడంతో అప్పటి నుంచి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరైనా కలిసారా, కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా అన్న కోణంలో కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. హర్యానాలోని హిసార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్కు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగ్రవాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, జ్యోతి మల్హోత్రాను హర్యానా అయితే అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో జ్యోతి మల్హోత్రా ఉన్నది. సో ఆమెను విచారణ చేస్తున్నారు. విచారణ సమయంలో అనేక విషయాలు బయటికి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ ISI తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఎందుకంటే ఆమె అనేక సార్లు పాకిస్తాన్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఈ మధ్య కాలంలో ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ప్రియాంకతో కలిసి ఆమె కర్తాపూర్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి కర్తాపూర్ ని సందర్శించారు. అక్కడ ఎవరెవరిని కలిశారు, ఎందుకు వెళ్ళారు, ఏంటి అనే దానిపైన ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత ఈ యొక్క జ్యోతి మల్హోత్రా చెందినటువంటి అనేక విషయాలు బయటకు వచ్చాయి. పెహల్గాం దాడి కంటే ముందు ఆమె పెహల్గాం లో సందర్శనకి వెళ్ళారు. అక్కడ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి సందర్శనకి వెళ్ళారు. వెళ్ళిన కొన్ని రోజులకే ఈ యొక్క పెహల్గాం ఉగ్ర దాడి జరిగింది. సో దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది యూట్యూబర్స్
తమ వ్యక్తిగత స్వార్థం కోసం దేశ రక్షణకు సంబంధించిన అంశాలు, సున్నితమైన అంశాలను తెలియపరుస్తున్నారంటే ఎంత విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు చక్రి. ఎందుకంటే తమ స్వార్థం కోసం ఆ దేశ రక్షణకు సంబంధించిన అంశాలను పనంగా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక అంశాలు పాక్ కూడా చారి వ్యవస్థకు తెలియపరుస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే జ్యోతి మల్హోత్రా ఫ్రెండ్ ప్రియాంకను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. వీరు ఇంకా భారతదేశంలో ఏ ప్లేస్ కి వెళ్ళారు ఏంటి అనే దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఒడిశాలో ఉన్నటువంటి శ్రీ చైత్ర ఆలయాన్ని జ్యోతి మల్హోత్రా సందర్శించింది. ఆ సమయంలో ప్రియాంక ఆమె ఫ్రెండ్ ఒడిశా రాష్ట్రం చెందినటువంటి ప్రియాంక కూడా ఈ యొక్క శ్రీ చైత్ర ఆలయాన్ని సందర్శించారు. వారు సందర్శించిన కొన్ని రోజులకే నిఘా వ్యవస్థలు గుర్తించాయి ఈ యొక్క శ్రీ చైత్ర ఆలయానికి ఉగ్రవాద పాల్పడే అవకాశం ఉంది, ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉంది, అది అలర్ట్ గా ఉండాలని గుర్తించారంటే అర్థం చేసుకోవచ్చు. సో అంటే పెహల్గాం వెళ్లారు, పెహల్గాం లో వాళ్ళు నిన్న కొన్ని రోజులకి అక్కడ ఉగ్ర దాడి జరిగింది. దాని తర్వాత ఒడిశాలో ఉన్నటువంటి శ్రీ చైత్ర ఆలయానికి వెళ్ళారు. వారు వెళ్ళిన కొన్ని రోజులకే ఆ టెంపుల్ కి సంబంధించి ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు నిఘా వ్యవస్థలు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో చూసాం మనము హైదరాబాద్ కూడా జ్యోతి మల్హోత్రా వచ్చింది. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఉగ్ర దాడులకు సంబంధించి ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా దాని ఒక మూలాలు హైదరాబాద్ లోనే కనిపిస్తాయి. ముఖ్యంగా హోల్సేల్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. అనేక సార్లు బయటపడ్డ ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే చక్రి. సో దానిలో భాగంగా సికింద్రాబాద్ అంటే మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ని వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది సికింద్రాబాద్ టు బెంగళూరు వరకు. సో ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటుగా కిషన్ రెడ్డి, మన రాష్ట్రం చెందినటువంటి కొందరు కీలక నేతలందరూ కూడా ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె చాలా హల్చల్ చేసింది. సో ఆమె వందే భారత్ రైలు ఎక్కింది. ఆ రైల్లో ఆమె సెల్ఫీ వీడియోలు తీసుకుంది, కొన్ని వీడియోలు చేసింది, చాలా హడావుడిగా చేసింది ఆమె అక్కడ. సో ఆ వీడియోలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించి ఆమె మరి ఏ సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి తెలియపరిచింది ఏంటి అన్న దానిపైన కూడా విచారణ చేస్తే అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ హర్యానాకు చెందినటువంటి ఈ జ్యోతి మల్హోత్రా ఈ యొక్క యూట్యూబర్ హైదరాబాద్ కి ఎందుకు వచ్చింది ఏంటి అంటే ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికే వచ్చిందా, అంతకంటే ముందు ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చింది, ఎవరెవరిని కలిసింది, ఎక్కడ కలిసింది, ఎవరెవరితో ఆమె సంబంధాలు ఉన్నాయన్న దానిపైన ఇప్పుడు చాలా కీలకంగా మారింది, చర్చనీయాంశంగా కూడా మారింది. అంటే ఆమె పాత బస్తీకి వెళ్ళి అక్కడ ఎవరితో సంబంధాలు పెట్టుకుందా, లేకపోతే ఇక్కడే అంటే మనకి ఆమె రైలు మార్గం ద్వారా సికింద్రాబాద్కి వచ్చిందా, లేకపోతే ఫ్లైట్ ద్వారా శంషాబాద్కి వచ్చిందా, శంషాబాద్ నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏంటి, ఎవరెవరిని కలిసింది అనే దానిపైన కూడా ఇప్పుడు విచారణ చేస్తారు. చేసిన తర్వాత అనేక విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ చెందినటువంటి ఎప్పుడు కూడా హైదరాబాద్ లో యొక్క ఉగ్రదాడి మన దేశంలో ఎక్కడ జరిగినా కూడా ఆ యొక్క మూలాలు హైదరాబాద్ లోనే కనిపిస్తూ వస్తున్నాయి. అనేక సార్లు బయటపడ్డ సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో ఇప్పుడు హైదరాబాద్ లో ఏమన్నా ఆమె తిరిగిన ప్లేసెస్ ఏదవుతున్నాయో ఆ సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి చేరవేసిందా, అయితే ఏ ప్లేస్ ఆమె సందర్శించింది, ఓన్లీ ఒక సికింద్రాబాద్ వరకే ఆ రోజు వందే భారత్ రైలు ఎక్స్ప్రెస్ వందే భారత్ ఆ రైలు ప్రారంభించిన రోజు మాత్రమే వచ్చిందా, అంతకంటే ముందు వచ్చినప్పుడు ఆమె ఏ ప్లేస్కి వెళ్ళింది అంటే చార్మినార్ ప్లేస్కి వెళ్ళిందా, లేకపోతే మనకి టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి హైదరాబాద్ లో సంబంధించి, సో ఆ ప్లేస్ ఎక్కడెక్కడికి వెళ్ళింది అనే దానిపైన కూడా ఇప్పుడు మనకి విచారణలో భాగంగా అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆమె ఎక్కడికి వెళ్తే ఆ సమాచారాన్ని వెంటనే పాక్ ఐఎస్ఐకి సమాచారం అందిస్తుంది. వెంటనే ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి అనేక విషయాలు వాళ్ళు పాల్పడుతూ వస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే పక్కా సమాచారం మన యొక్క చాలా రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి పక్కా సున్నితమైన అంశాన్ని ఈ యొక్క పాక్ గూఢచార వ్యవస్థకు ఈ యొక్క జ్యోతి మల్హోత్రా తెలియపరుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే ఆమెను అరెస్ట్ చేశారు, పోలీసుల అదుపులో ఆమె ఉంది. సో ఖచ్చితంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఖచ్చితంగా ఆమెను విచారిస్తుంది. అనేక విషయాలు కూడా ఖచ్చితంగా బయటపడతాయి. సో దాంతో పాటుగా ఇక ప్రియాంక ఏ విధంగా పరిచయం అయింది అంటే ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ప్రియాంక ఆమె కూడా యూట్యూబరే, ఏ విధంగా పరిచయం అయింది అనే దానిపైన కూడా ఇప్పుడు విచారణ బయటపడే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళిద్దరు కలిసి పాకిస్తాన్కి ఎన్నిసార్లు లేదు, కర్తాపూరే వెళ్ళారా, పాకిస్తాన్ లో ఉండే కర్తాపూర్ కి వెళ్ళారా, లేకపోతే పాకిస్తాన్ లో ఇంకే ఏదైనా ప్లేస్ సందర్శించారా, ఆ సందర్శించినప్పుడు ఎవరెవరితో కలిశారు, ఎక్కడ కలిశారు, ఎవరు దీని అనుకున్నది ఎవరు ఏంటి మొత్తం క్లారిటీగా మనకి మొత్తం కూడా విచారణ భాగంగా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఏదేమైనా సరే ఈ యొక్క హర్యానా చెందినటువంటి జ్యోతి మల్హోత్రా అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశంలో కూడా మొత్తం ఈ యొక్క ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వారందరూ కూడా మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా మారింది. ఎందుకంటే ఎందుకు చేరవేస్తుంది పాకిస్తాన్ కి మన యొక్క సంబంధించినటువంటి సున్నితమైన అంశాలను పాకిస్తాన్ ఎందుకు చేరవేస్తుంది, అసలు పాకిస్తాన్ లో ఎన్నుకున్నటువంటి వ్యక్తుల పరిచయం ఎవరు ఏంటి అంటే ఆమె అసలు ఏంటి అంటే గతంలో పాకిస్తాన్ అసలు ఎప్పుడైనా వెళ్ళిందా, లేకపోతే ఆమెతో ఎవరిదైనా సత్సంబంధాలు పాకిస్తాన్ వాళ్ళు పెట్టుకున్నారా, ఆమెకు ఎవరైనా డబ్బులు చేరవేస్తున్నారా, ఆమెకు మొత్తం డబ్బులు ఇక్కడ ఆమెకి ఇస్తూ మన యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియపరచాలని చెప్పేసి చెప్తున్నారా ఏంటి అనే దానిపైన కూడా మొత్తం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే చక్రి పహల్గామ్ దాడి ఏదైతే ఉందో ఆ దాడి కంటే ముందు జ్యోతి మల్హోత్రా ఆ యొక్క టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళిన కొన్ని రోజులకి అక్కడ ఉగ్రదాడి జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆమె ఎక్కడికైతే వెళ్తుందో ఆ యొక్క ప్లేస్ కి సంబంధించినటువంటి పక్క సమాచారాన్ని ఈ యొక్క పాక్ ఐఎస్ఐకి చేరవేస్తుంది కాబట్టి సో దీనిపైన ప్రత్యేక నిఘా కూడా పెట్టే అవకాశం ఉంది. విచారణ ఖచ్చితంగా ఆమె మన భారతదేశంలోని హైదరాబాద్ కు వచ్చింది కాబట్టి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ తో పాటు ఇంకెక్కడికి వెళ్ళింది, బెంగళూరు కానీ, మహారాష్ట్ర కానీ, లేకపోతే ఇటు చెన్నై కానీ, లేకపోతే మిగిలిన ప్లేస్ గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, పంజాబ్, ఇట్లా గుజరాత్ ఇలాంటి ప్లేసులు అన్ని కూడా ఎక్కడికి అరుణాచల్ ప్రదేశ్ కానీ సో ఈ విధంగా చూస్తే ఈ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు మొత్తం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచి చేరవేస్తుంది ఈమె, అసలు ఎందుకు చేరవేస్తుంది, ఈమె వెనకాల ఇంకెవరున్నారు అంటే చెందినటువంటి ఆమె ఫ్రెండ్ ప్రియాంకనే తో పాటు ఇంకెవరున్నారు ఏంటి అనే దానిపైన కూడా మనం మొత్తం క్లారిటీ కూడా మన కొన్ని రోజుల్లో కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హర్యానా పోలీసుల అదుపులో జ్యోతి మల్హోత్రా ఉన్నది, ఆమెను అరెస్ట్ చేశారు, ఆమె విచారణ చేస్తున్నారు. విచారణ సమయంలో అనేక విషయాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి సదిలో పాక్ గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమెకు సహకరించిన 6గురు ఇంకేమైనా విషయాలు తెలిపే అవకాశం ఉందా? జ్యోతిక అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ లో ఇంకెవరు ఉన్నారు, ఆమె ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, జ్యోతి మల్హోత్రా అసలు పేరు ఇంకేమైనా ఉందా? చక్రి ప్రస్తుతం అయితే మనకి తెలుస్తున్న సమాచారం అయితే ఆమె జ్యోతి మల్హోత్రా గానే పేరు ఆమెకు తెలిసింది. జ్యోతి మల్హోత్రా అలియాస్ ఇంకా ఏంటి అంటే పాకిస్తాన్ పోయినప్పుడు ఆమె పేరు ఇంకేమైనా మార్చుకుందా, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంకేమైనా మార్చుకుందా, అంటే యూట్యూబర్ లోనే జ్యోతి మల్హోత్రా అని పెట్టుకుందా, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఆమె పేరు వేరే ఉందా ఏంటి, ఆమె కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, వాళ్ళ బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు, అసలు ఆమె ఎక్కడ ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు అన్నదానమే ఇప్పుడు మనకి ప్రశ్న. సో ఇప్పుడు అది కూడా ప్రస్తుతం అయితే బయటికి రాలేదు. అది కొంత విచారణ సమయంలో కొన్ని విషయాలు మనకి బయట పెట్టారు, ఎందుకంటే మనకి ఇబ్బంది తలెత్తుతుంది. విచారణ సమయంలో అనేక విషయాలు కొన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది చక్రి. సో దానిలో భాగంగా ప్రస్తుతం అయితే ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి ఎవరు ఏంటి దానిపైన కూడా మనకి తెలియపరచడం లేదు. తర్వాత ఖచ్చితంగా మనం విచారణ పూర్తయిన తర్వాత ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏంటి అనే విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. అటు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవిపై కూటమి నేతల్లో టెన్షన్ కొనసాగుతుంది. ఉదయం 11కి జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో సమావేశం షురూ కానుంది. ఇక సమావేశానికి కోరం సరిపోతే డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ జనసేన నుంచి తీవ్ర పోటీ ఉంది. ఏప్రిల్ 26న జరిగిన అవిశ్వాస తీర్మానంతో వైసీపీ నేత జియానీ శ్రీధర్ పదవి కోల్పోయారు. మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవిపై కూటమి నేతల్లో టెన్షన్ కొనసాగుతుంది. ఉదయం 11కి జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో సమావేశం షురూ కానుంది. ఇక ఈ సమావేశానికి కోరం సరిపోతే డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ జనసేన నుంచి తీవ్ర పోటీ ఉంది. ఏప్రిల్ 26న జరిగిన అవిశ్వాస తీర్మానంతో వైసీపీ నేత జియానీ శ్రీధర్ పదవి కోల్పోయారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లలో అందిస్తారు. సూర్యప్రకాష్. చక్రి జీవీఎంసీలో ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికైతే
జరగబోతుంది. ఇది గత వైసీపీ ప్రభుత్వంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవిని చేజిక్కించుకున్న డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్ గత నెల 26వ తారీఖున అవిశ్వాసంలో అయితే పదవిని కోల్పోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు అయితే పూర్తిగా అయితే ప్రస్తుతం ఈ రోజు 11 గంటలకు జీవీఎంసీ కార్యాలయం కౌన్సిల్ హాల్లో అయితే ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతుంది. కానీ ఇక్కడ ఉత్కంఠ ఏంటంటే మేయర్ ఎన్నికప్పుడైతే ఒక్కసారిగానే ముందుగానే పేరు ఎవరికైతే తెలియడంతో ఆ యొక్క ఎన్నిక అనేది చాలా సులభంగా జరగడం జరిగింది. కానీ డిప్యూటీ మేయర్ పైన అయితే టీడీపీ జనసేన మధ్య అయితే తీవ్ర పోటీ అయితే నెలకొంది చక్రి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దాదాపు 20 మంది అయితే దీనికోసం అయితే ఆశావాహులు అయితే ఉన్నారు. విచిత్రంగా పోటకి ఒక్కొక్క రంగు మంచుకోవడం అయితే జరుగుతుంది. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు దాదాపు 20 మంది ఆశావాహులు ఉండడంతో అదంతా కూడా షీల్డ్ కవర్ లో పెట్టేసి పేరుని ఇప్పటికి కూడా రిలీజ్ చేయలేదు. ఇలా రిలీజ్ ఏమైనా చేస్తే ముందుగా ప్రకటిస్తే దాదాపు కార్పొరేటర్లు ఎవరైనా సరే రావడానికి కౌన్సిల్ హాల్ మీటింగ్ కి హాజరు కాకపోవచ్చు అనే భయంతో అయితే ఈ యొక్క షీల్డ్ కవర్ లో అయితే వాళ్ళ పేరుని అయితే ఉంచడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం సమావేశానికి ఫోరం సరిపోవడానికి అయితే అందరూ కూడా హాజరవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు 74 మంది అయితే ఉండాలి దీనికి కోరం సంబంధించి. కానీ 74 మందికి పేరు ఎవరైనా బయటకు పెడితే 20 మందిలో మిగతా వాళ్ళు వారి యొక్క వర్గం అయితే బయటకు రాకపోవచ్చిన భయంతో అయితే వీళ్ళందరూ కూడా ఈ యొక్క షీల్డ్ కవర్ లో పెట్టి అగ్రనాయకులు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీని పేరు తెలిసినా కూడా బయట పెట్టకుండా ఉంచడం అయితే జరుగుతుంది చక్రి. ముఖ్యంగా జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ ఒకవేళ జనసేన కేటాయిస్తే బాయ్కట్ చేసే అవకాశం ఉంటుందని తెలియజేయడంతో దాదాపు టీడీపీ వర్గాలందరూ కూడా అప్రమత్తమయ్యి ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకోవడం కూడా జరుగుతుందని సమాచారం అయితే మనకు ఉంటుంది. ఒక పక్కన టీడీపీ వైపు వస్తే మళ్ళీ హేమలత వైపు రావచ్చు, జనసేన అయితే ఉషశ్రీకి కేటాయిస్తారని అనే వాదన అయితే బయట వినిపిస్తుంది. ముఖ్యంగా జనసేన నుండి కానీ టీడీపీ నుండి కానీ వీళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళల్లో ఎవరి పేరు ప్రస్తావించినా అవతల పార్టీ వాళ్ళు డుమ్మా కొట్టే అవకాశం ఉంటుందని దీంతో ఇప్పటికి కూడా వాళ్ళ పేరును బయట పెట్టకుండా షీల్డ్ కవర్ లోనే మాత్రమే వీళ్ళు ఉంచడం అయితే జరుగుతుంది. టీడీపీ కార్పొరేటర్లు అందరూ ప్రస్తుతం ఒక హోటల్లో పర్సనల్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి నాయకులు అగ్ర నాయకులైన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెళ్లి వాళ్ళతో మంతనాలు జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆ మంతనాలు జరిపినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు తగ్గము, మాకు తప్పనిసరిగా డిప్యూటీ మేయర్ కూడా మాకే కావాలి, ఎందుకంటే అత్యధికమైన ఫోరం మా వైపే ఉంది, మద్దతు అంతా మా వైపే ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు చక్రి. సూర్యప్రకాష్, కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆశావాహుల పరిస్థితి ఏంటి? ఆశావాహులు ఏమంటున్నారు? ఎవరికి వారు ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? సో దాదాపు ఇప్పటికే 20 మంది ఆశావాహులు అయితే ఉండడం జరిగింది. అందుకు అనుగుణంగా అయితే టీడీపీకి సంబంధించి ఎవరెవరైతే ఆశావాహులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అందరూ కూడా ఒక హోటల్లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే జనసేనకు సంబంధించి ఇప్పటికే మనకి మూర్తి యాదవ్ అయితే డిప్యూటీ మేయర్ పదవి మాకు కేటాయించకపోతే తప్పనిసరిగా మేము రాజీనామా చేస్తామని ఒక హుకుం జారీ చేయడంతో పాటు ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా జీవీఎంసీ ఎవరైతే మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారో కందుల నాగరాజు కావచ్చు, అలానే ఉషశ్రీ కావచ్చు, వాళ్ళు ఒక సపరేట్ క్యాంపెయిన్ రన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. జనసేనతో పాటు టీడీపీలో కూడా వాళ్ళకి సఖ్యత ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతో మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడికక్కడ ఈ యొక్క ఆశావాహులందరూ కూడా ఈ రోజు మా పేరు వస్తుంది మేము ముందుంటామనే విషయంలో అయితే ముందుస్తున్నారు. ముఖ్యంగా కందుల నాగరాజు పేరు ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. కందుల నాగరాజు ఒక ఎమ్మెల్యే సీట్ కోసం ఆశపడుతూ అలానే మేయర్ సీట్ కోసం ఆశపడుతూ ప్రస్తుతం డిప్యూటీ మేయర్ పదవి కోసమైనా నాకు వస్తుందనే ఆశతో అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కందుల నాగరాజు దాదాపు అన్ని వైపులా కూడా అన్నింటినీ సంసిద్ధం చేసుకొని దాదాపు ఒక 30 మంది కార్పొరేట్లను కూడా అతనితో టచ్ లో ఉండే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇది ఎవరికి వస్తుందని తెలియకపోవడంతో ఈ యొక్క 20 మంది ఆశావాహుల్లో కూడా నా పేరు ఉంటుంది అనే ఆశతో ఉత్కంఠంగా అయితే ఉంది. దాదాపు 11:30 అయ్యేసరికి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.